హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏమీ లేదండి, కానీ ఒక హెల్తీ డిష్ అయితే షేర్ చేయబోతున్నాను. దాని పేరే రాగి బ్రెడ్ విత్ సోయా చంక్ గ్రేవీ. అవునండి, నైట్ టైం హెవీగా తినుకోకుండా మీకోసం ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఇదేంటంటే హోమ్ మేడ్ ప్రోటీన్ బ్రెడ్ అండ్ ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీ హెల్తీ, టేస్టీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇదిగోండి, ఇక్కడ నేను సోయా చంక్స్ హాట్ వాటర్లో ముందుగా అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య ఓన్లీ షార్ట్సే పెడుతున్నా అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ నేనైతే సాటిస్ఫైడ్గా లేను, ఎందుకంటే మీతో కనెక్షన్ అండ్ అటాచ్మెంట్ మిస్ అవుతున్నానని అనిపిస్తుంది. సో అందుకని వీడియోస్ ద్వారా మీతో కనెక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. సో వీడియోసే పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో రాగి బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇదిగోండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను, అరకప్పు వచ్చి రాగి పిండి తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు డ్రై ఈస్ట్ వేసుకున్నాను. డ్రై ఈస్ట్ లేని వాళ్ళు ఏంటంటే ఒక ఈనో ప్యాకెట్, ఫుల్ ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ వచ్చి చాలా చిన్న స్పూన్ తీసుకున్నానండి. సో మీకు ఆ మెజర్మెంట్స్ సరిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నా. అండ్ మనం ఈనో ప్యాకెట్ వేసుకున్నప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోండి అనమాట, ఎందుకంటే ఈనో ప్యాకెట్లో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఒక చిన్న పించ్ సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసము. సో అంతేనండి, మనం చపాతీ పిండి ఎలాగైతే కలిపేసుకుంటామో ముద్దలాగా, అలాగే మనం ఇక్కడ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వాటర్ బదులు మిల్క్ వేసుకున్నాను, మీరు వాటర్ తీసుకున్నా సరిపోయిద్ది. సో ఏంటంటే రాగిలోని మంచి పోషకాలు ఉంటాయండి. దాంట్లో ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లా ఫైబర్, చాలా మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇలాగా మనం రాగి బ్రెడ్ చేసుకొని మన పిల్లలకు కూడా పెట్టొచ్చు. పిల్లలకే కదండి, మనం కూడా తినొచ్చు అనమాట. చాలా హెల్దీ రెసిపీ. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. బ్రెడ్ చేసుకున్నప్పుడు మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఎక్కువసేపు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో మనకి మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది మన బ్రెడ్. ఇదిగోండి, ఈ ముద్దని ఒక బౌల్లో తీసుకొని ఒక మంచి తడి క్లాత్తో కవర్ చేసుకోవాలన్నమాట ఒక 1 అవర్. నేనైతే ఇక్కడ ఒక తిన్న ట్రాన్స్పరెంట్ ఫిలింతో కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1 అవర్లోని మనకి ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈస్ట్ వేస్తున్నాం కదండి. సో ఈస్ట్ ఏం చేస్తుందంటే షుగర్ని, తర్వాత స్టార్చ్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. కన్జ్యూమ్ చేసుకొని ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల మనకి స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద రీజన్ ఏంటంటే మన పిండి ముద్ద ఉంది కదండి, అది బెలూన్ లాగా ఉబ్బుతుంది అనమాట. సో రీజన్ అయితే ఇది. సో ఇందాక మనం సోయా చంక్స్ అయితే హాట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను కదా. సో ఇక్కడైతే మనం సోయా చంక్ గ్రేవీకి ప్రాసెస్ చూసేద్దాము. నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ 1 పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ 3 టొమాటోస్ తీసుకున్నాను. ఈ సోయా చంక్స్లో ఏంటంటే చాలా మంచి ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. సో జనరల్గా అయితే మనకి నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఇది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. చాలా మంచి పోషకాలు ఉంటాయండి నిజంగా దీంట్లో. ఐరన్, కాల్షియంతో పాటు ఫైబర్, తర్వాత మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచి. సోయా చంక్స్కి మనం పచ్చనిపప్పు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమీ పనికిరావు అనమాట, అంత బాగుంటుంది కర్రీ. సో ఏంటంటే మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ తర్వాత చిల్లీస్ వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచిగా వస్తుందన్నమాట మన కర్రీ టేస్ట్. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము నానబెట్టుకున్న సోయా చంక్స్ అండ్ పచ్చెనపప్పు ఉంది కదా, అది 3 టైమ్స్ మంచినీళ్ళతో బాగా కడిగి పెట్టేసుకోవాలి. I just want you under the light.
ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టొమాటోస్ వేసుకున్నాను అనమాట. టొమాటోస్ వేసేసుకున్న తర్వాత బాగా మగ్గించాను. మగ్గించిన తర్వాత అది గుజ్జులాగా అయిపోయినంత వరకు మగ్గించుకోవాలి. టొమాటోస్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనం పచ్చెనపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోనే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు తిప్పుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో మనం ఈ సోయా చంక్స్ని వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మన సోయా చంక్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూసారు కదా మన పిండి ముద్ద అయితే ఎంత మంచిగా బెలూన్లా తయారైందో. సో ఇదేంటంటే మళ్ళీ మనం సెకండ్ టైము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఆ పిండి ముద్దను తీసుకొని 2 చేతులు యూజ్ చేసుకొని బాగా కలపాలన్నమాట. సో కలిపేసిన తర్వాత మళ్ళీ కూడా బౌల్ తీసుకొని ఈ ముద్దని కవర్ చేసి ఒక 30 మినిట్స్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఫర్మెంటేషన్కి ఒక 30 మినిట్స్ తర్వాత ఫర్మెంటేషన్ అయిపోయిన పిండి ముద్దను తీసుకొని మనం చేతులతోనే యూజ్ చేయాలన్నమాట. నేను చేతులతోనే యూజ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మనం రాగి పిండి యూజ్ చేస్తున్నాం కదా, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనము చపాతీ కర్రీ యూజ్ చేస్తే. సో చేతులతోనే స్లోగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే చపాతీలాగా ఇదిగో రౌండ్ షేప్లో ఒత్తుకున్నాను. సో ఈ చపాతీలా ఒత్తుకున్న దాన్ని ఏంటంటే నేను ఇదేంటి మనం బేకింగ్ చేస్తాం కదా, ఆ బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక బటర్ పేపర్ వేసి ఆయిల్ కొంచెం స్ప్రే చేసి నేను ఓవెన్లో పెట్టేసుకున్నాను అనమాట. సారీ అండి, నేను ఓవెన్లో కాదు ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకున్నాను. సో మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ రాగి పిండి యూజ్ చేస్తున్నాం కదా, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనం ఫాయిల్తో కానీ లేదంటే ప్లేట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి పైన బ్రౌన్గా అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైం ఇరిగిపోదన్నమాట. ఇరిగిపోకుండా మనకి గట్టిగా అయిపోదన్నమాట. అంటే మనకి బ్రెడ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట టెక్స్చర్. సో అంతేనండి, మనకి ఈ రాగి బ్రెడ్ బేక్ అయిపోయిన తర్వాత సో నేనైతే బౌల్ షేప్లో చేసుకున్నాను కదా, ఆ బౌల్ షేప్ మధ్యలో ఏంటంటే నేను ఈ గ్రేవీని సోయా చంక్ గ్రేవీని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏంటంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అంటే పిల్లలకి అట్రాక్ట్ చేసేలాగా మనం గార్నిషింగ్ చేసుకోవాలన్నమాట. అంతే. అయితే తిన్నప్పుడైతే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ కూడా ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది అనమాట. అండ్ నైట్ టైం ఈజీగా మనం చేసుకునే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ.
అవునండి. ఇది చాలా చాలా మంచి అండ్ హెల్తీ రెసిపీ అనమాట. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ. నేను బేక్ చేసుకున్నప్పుడు ఏంటంటే చపాతీ అట్టులాగా చేసుకున్నాను కదా! సో, దానిపైన కొంచెం నువ్వులు కూడా నేను స్ప్రే చేసుకున్నాను. సో, దానివల్ల కూడా నువ్వులు కూడా మీకు తెలిసిందే కదా! నువ్వుల్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. కాల్షియం ఎక్కువ ఉంటదనేసి. సో, అది కూడా నేను ఇక్కడ స్ప్రే చేసుకున్నాను అనమాట. సో, చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. సో, అంతేనండి ఈరోజుకి వ్లాగ్. చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. రివ్యూస్ ఇవ్వండి. సో దట్ నేను ఏంటంటే బెటర్ వేలో ఇంకా ఇంప్రూవ్ అవుతాను అండ్ మీ ముందుకి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే తీసుకొని వస్తానన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. Paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we can see it new. I wanna let you do nothing to do. Let's go all our worries away. I know that it takes two. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. But I can see that we're only friends.